మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రావల్కోల్లోని 275.12 ఎకరాల భూదందా రెవెన్యూ అధికారుల మెడ మీద కత్తిలా తయారైందా? తమ పని కానిచ్చేందుకు సర్కార్ పెద్దలు చేసిన ఒత్తిడి అధికారులను ఊపిరి సలుపనీయడం లేదా? ఏం జరిగినా మేమున్నామంటూ తెర వెనుక చెప్పిన ప్రభుత్వ పెద్దలు తీరా భూదందా గుట్టు రట్టయినప్పటి నుంచి నోరు మెదపడం లేదనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతున్నదా? ప్రస్తుతం మేడ్చల్ తహసీల్దార్ నిరంతరంగా సెలవులు పెట్టడం చూస్తుంటే నిజమనే రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఆర్డీఓకు పోస్టింగ్ ఇచ్చి ఈ తతంగం నడిపి ఎంతో సర్వీస్ ఉన్న తహసీల్దార్ సెలవుల్లో ఉన్నప్పటికీ పిలిపించి నివేదిక ఇప్పించడంతో ఆ ఒత్తిడి భరించలేకే వరుసగా సెలవులు పెడుతున్నారనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎవరిని కదిలించినా రావల్కోల్ ముచ్చటనే ముందుగా వస్తున్నది. మేడ్చల్ మండలం రావల్కోల్ సర్వే నెంబర్ 4 నుంచి 18 వరకు 20 నుంచి 22, 25లో ఉన్న 275.12 ఎకరాల ఇనాం భూమిపై కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఓఆర్సీల జారీ ప్రక్రియను కేవలం 3 నెలల వ్యవధిలోనే తేల్చడం, దాని వెనుక సర్కారు పెద్దలు ఉండడంతో ఈ భూదందా ప్రాధాన్యతను సంతరించుకుంది. అడుగడుగునా ఉల్లంఘనతో ఆర్డీఓ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ఎంతవరకు న్యాయపరంగా నిలబడతాయో అనే దానిపై రెవెన్యూ వర్గాల్లో తర్జనా భర్జనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఆ భూముల్ని చేజెక్కించుకొని నిర్మాణ కంపెనీల చేతుల్లో పెట్టి కోట్లు దండుకొని బయటపడదామనేది పెద్దల వ్యూహం. అయితే గతంలో ఉన్న ఆర్డీఓ తాను ఈ అవినీతి వ్యవహారం చేయలేనని మొండికేయడంతో ఆయన స్థానంలో మరో 3 రోజుల్లో ఉద్యోగ విరమణ చేరున్న ఆర్డీఓ ద్వారా ఓఆర్సీ ప్రొసీడింగ్స్ ఇవ్వడమే ప్రభుత్వ పెద్దల కుట్రను బయటపెట్టింది. కాగా ఈ వ్యవహారంలో కీలకమైన మేడ్చల్ తహసీల్దార్ నివేదికపైన తెర వెనుక పెద్దలు భారీ స్థాయిలో ఒత్తిడి పెట్టారని తెలుస్తోంది. తాను నివేదిక ఇవ్వలేనని తహసీల్దార్ సెలవులపై వెళ్లగా అనేక రకాలుగా ఒత్తిడి తేవడంతో చివరికి నివేదిక ఇచ్చే సమయంలో 1-2 రోజులు మాత్రమే కార్యాలయానికి వచ్చినట్టు ఇతర ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యంగా కీసర్ ఆర్డీఓ ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ చేసిన రోజు నుంచి నిరంతరంగా సెలవులపై వెళ్తున్నట్టు తెలిసింది. ఈ 15 రోజుల్లో కేవలం 3 రోజులు మాత్రమే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ నెల 12న ఒకసారి రాగా ఆ తర్వాత బుధవారం వచ్చారు. గురువారం మళ్లీ రాలేదు. తహసీల్దార్ 3 రోజుల పాటు కార్యాలయానికి వచ్చినా ఒక ఫైల్ కూడా క్లియర్ చేయలేదని తెలుస్తున్నది. ఇక మరో 10 రోజులు సెలవులోనే ఉంటారనే ప్రచారం జరుగుతుంది. కాగా తహసీల్దార్ సెలవుల్లో ఉండడంతో మేడ్చల్ రెవెన్యూ శాఖలో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడున్న డిప్యూటీ తహసీల్దార్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటికీ పనులు మాత్రం కావడం లేదు.